ఎన్టీఆర్ గారు మూవీస్‌లో ఎక్కువగా వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు సంబంధించిన డ్రాగన్ మూవీ కోసమే అని చెప్పాలి. అండ్ ఈ మూవీ పైన మాత్రం హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో రీసెంట్‌గా ఒక చిన్న అప్డేట్ వచ్చింది కదా, ఈ మూవీ షూటింగ్లో అయితే మాత్రం ఏప్రిల్ 22వ తేదీ నుంచి అయితే ఎన్టీఆర్ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. సో అక్కడి నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే జరగబోతుంది అనమాట. అయితే వాటికి సంబంధించి షూటింగ్ అయితే చాలా వరకు అయిపోయింది. జస్ట్ ఒక్క సాంగ్ మాత్రం పెండింగ్ ఉంది. సో ఆ సాంగ్ కూడా ఏదో ఒక టైం తీసుకొని ఆ సాంగ్ కూడా ఫినిష్ చేసేస్తారు. బట్ డ్రాగన్ మూవీ అయితే మాత్రం ఏప్రిల్ 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే జరుపుకోబోతుంది. సో ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను అనమాట ఫ్యాన్స్. అండ్ ఈ మూవీ నుంచి ఒక క్రేజీ రూమర్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇది నిజమా కాదా అంటే మాత్రం సో 50-50 ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సో ఆ రూమర్ అలా ఉందనమాట. ఏంటంటే ఈ మూవీలో ఒక రోల్ అయితే ఉందంట. సో క్రేజీ రోలు. ఆ రోల్ కోసం అని చెప్పి రణ్వీర్ సింగ్ గారిని అడుగుతున్నారు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ ఆయన గడి ఒకవేళ ఆ పాయింట్ నచ్చి సో ఆయన క్యారెక్టర్ నచ్చి ఆయనకైనా చేస్తే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా బిగ్గెస్ట్ మూవీ అయిపోతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ అయిపోతుంది. సో అంత భారీ క్యాస్టింగ్ ఉండిపోతుంది అనమాట. అంటే ఎప్పటి నుంచో ఒక రూమర్ సర్క్యులేట్ అవుతుంది. ఒక బాలీవుడ్ యాక్టర్ని తీసుకోబోతున్నారని సో సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారనమాట. బట్ అది కన్ఫర్మ్ కాలేదు. సో ఉంటారా ఉండరా అని మాత్రం సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమన్నమాట. బట్ ఒకవేళ ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. సో చూద్దాం మరి ఒకవేళ ఆయన ఉంటారా లేదనేది. బట్ ఈ మూవీ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు. ఆల్రెడీ సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతుందని చెప్పారు, అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో. కానీ నాకు తెలిసి సమ్మర్కి అయితే వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మూవీ అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదు కానీ రిలీజ్ డేటు, బట్ సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నాను అనమాట. ఈ మూవీ ఖచ్చితంగా 1500 నుంచి 2000 కోట్ల వరకు వెళ్ళొచ్చని కూడా గట్టిగా నమ్ముతున్నాను అనమాట. సో అంత భారీ క్యాస్టింగ్తో అలాగే అంత హైప్తో ఈ మూవీ రాబోతుంది కాబట్టి ఆల్రెడీ వరుస హిట్స్తో దూసుకెళ్తున్నారు ఎన్టీఆర్ గారు. రీసెంట్గా వచ్చిన దేవరా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయిందనమాట. ఆల్రెడీ జపాన్లో రిలీజ్ చేసినా కూడా జపాన్లో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దేవరా సినిమాకి. సో ప్రజెంట్ అయితే మంచి హైప్ ఉంది కాబట్టి ఈ డ్రాగన్ మూవీ పైన సో మరి ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చాను.